బ్యాంకాక్ ప్రాజెక్టులో దెబ్బలు తగిలిన జీజు అచ్చిరా నయమై తిరిగి వచ్చారు. ఏంట్రా ఆఖరికి చెప్పేసినట్టున్నావు? జీజు అచ్చిరా ఫస్ట్ టైం అరకువరిలో మీట్ అయినందువల్ల వాళ్ళు అక్కడే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. అందుకోసమే మేము ఇండియా వచ్చాం. Stay calm. Remember who we are. ఇలా షూట్ చేయాలరా? Hey dude, వెలుతురు కావాలా? Eat this. Safe. Flare. రమణి, రమణి, రెండో బుల్లెట్ తగిలింది అబ్డమన్ లో. నో. లాస్ట్ విష్ చెప్పనా? నో. రమణి, రమణి, చలిస్తుంది పార్ట్నర్. రమణి, రమణి, రమణి. దాసు, నేను పంపిన లొకేషన్ వెంటనే మన డాక్టర్ని తీసుకురా. కార్లో బాడీ లేవన్నా, చెట్ల మధ్య ఇరుక్కుపోయి ఉంటాయి.
దాసు 6వ బాటిల్ బ్లడ్ ఎక్కుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిది. పోలీసులు గ్రౌండ్స్లో ఉన్నారు. ఏం కావాలని అడుగు, నేను తీసుకొస్తాను. వాళ్ళని మాత్రం కాపాడు. రాజుకున్న గ్యాంగ్ వార్. పలు దేశాలచే గాలించబడుతున్న డాగ్ డెవిల్ ముఠా శత్రువులచే కాల్చి చంపబడ్డారు. మాడి మసైపోయిన డాగ్ డెవిల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణ. ఎవర్రా నిన్ను చేయమన్నదే? చెప్పేస్తాను. యువర్ బ్యాంక్ సామే అందరినీ చంపమన్నాడు. మా చీఫ్ ఇంకా ప్రాణాలతో ఉండగా చనిపోయారని న్యూస్ ఎలా వచ్చింది? మా వాళ్ళకి ఎందుకు వచ్చి చూసినప్పుడు కారులో బాడీలు లేవు. మిగతా 50 లక్షలు పేమెంట్ తీసుకోవడానికి రోడ్లో వెళ్తున్న ఎవరో ఇద్దరిని చంపి కారులో పడేసి పోలీసులను లైన్లో పెట్టాం. క్రిష్, నువ్వు అడిగినవన్నీ రెడీ చేశాను. ఫోన్లో వద్దు, డైరెక్ట్గా రా, మాట్లాడదాం. ప్లాన్ శామ్ ది కాదు, చైర్మన్ ది. కంప్లీట్ ప్లాన్ చెప్పు. నేను వేరే అరేంజ్మెంట్స్ చేయాలి. వీడి పేరు రాధ. మే 21 వీడి టీమే చేయబోతాం. పనైపోయాక వీళ్ళని రామచంద్ర ఎన్కౌంటర్ చేసేస్తాడంట. కొట్టేసిన డబ్బులు సగం వాడికి, సగం పోలీసులకి లెక్క చూపిస్తాడంట. నన్ను చంపితే ఆ ఆడియో కమిషనర్కి వెళుతుంది. నీకేం కావాలి చెప్పు. బ్యాంకులోకి వచ్చి బేరు బ్రాండీ అడుగుతారా? సరే, నువ్వు 500 కోట్లు తీసుకో. కాంప్రమైజ్ అయిపోదాం. ఎవిడెన్స్ మాత్రం ఇచ్చే. మిగతాది మొత్తం 25,000 కోట్లు. ఏ 25,000 కోట్లు? మర్చిపోయావా? పోనీ గుర్తు చెయ్యనా? బాగా డీప్గా వెళ్ళిపోయా. నీకు డెత్ కన్ఫర్మ్. సార్, శామ్ దొరికాడు. అనుమానించే విధంగా కిలోమీటర్ దూరంలో ఒక కారు ఆగుంది. చెక్ చేసినప్పుడు సార్, నన్ను కాపాడండి సార్, ప్లీజ్. నేను అన్ని నిజాలు చెప్పేస్తాను. ఒకరోజు చైర్మన్ నన్ను పిలిచి ఎందుకు ఏంటి అని అడగకుండా చెస్లో ఉన్న 1500 కోట్లలో 500 కోట్లను కొట్టేయడానికి మనుషుల్ని సెట్ చేయమన్నారు. నేను నా ఫ్రెండ్ ఏసీ రామచంద్రుని కాంటాక్ట్ చేశాను. వాడు డాగ్ డెవిల్ని కాంటాక్ట్ చేశాడు. కానీ డాగ్ డెవిల్ చేయనని చెప్పాడు. చేయనన్న వాడికి ప్లాన్ తెలిసిపోయింది. డబుల్ క్రాస్ చేస్తే ఏం చేయాలో తెలియక టెన్షన్ పడ్డాను. కానీ బయటకు చూపించుకోకుండా ఏం పర్వాలేదు, నువ్వు వేరే టీం చూడని చెప్పి డాగ్ డెవిల్ని వాచ్ చేయడానికి మనుషులను పెట్టాను. నేను అనుమానించినట్టే ఎప్పుడు ఇండియాకి రానివాడు ఇండియాకి వచ్చాడు. ఎందుకు రిస్క్ అని ఆ టీంనే లేపేయమన్నాను. కానీ ఇద్దరు మాత్రం ఎలాగో తప్పించుకున్నారు. నాకు తెలిసిందంతా చెప్పేశాను సార్, కాపాడండి సార్ ప్లీజ్. డిఫ్యూజ్ చేయండి. ప్రేమ్, చైర్మన్, శామ్ చచ్చిపోయాడు. నీ వల్ల అయితే నీ ప్రాణాలు కాపాడుకో. ఎంక్వైరీ చేయాలి. నెక్స్ట్ నువ్వే. షూట్ చేయరా. ఏమైంది? వెళ్ళట్లేదు. డమ్మీ బుల్లెట్ ఎలా పేలుతుంది? Beat the shit out of him!
నీ అబ్బా పొద్దున్నోడు ఎవడైనా నాలాంటి కంత్రి గారితో పెట్టుకుంటాడా? వెళ్ళన్రా. మేము చూసుకుంటాం. నన్ను చంపేసి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. ఎవ్రీ 5 minutes 2 యాడ్స్ ప్లే చేయాలి. లైవ్ ని దానికి తగ్గట్టుగా స్టాకర్ చేసుకోవాలి. ఓకే. అండ్ టికెట్ టేప్ యాడ్స్ ఎన్ని వచ్చినా వద్దనకో. అన్నిటిని తీసుకోవాలి, అన్నిటిని స్క్రోల్ చేయాలి. బ్యాంక్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో పంపించారు మ్యామ్. ఆనర్. ఏటీవీకి మాత్రమే దొరికిన యువర్ బ్యాంక్ దోపిడీదారుడి ప్రత్యేక వీడియోని ఇప్పుడు చూద్దాం. నమస్కారం. కమిషనర్ నీతో మాట్లాడింది నేను విన్నాను. ఎస్, హిస్ రైట్. బ్యాంక్ ఇస్ జస్ట్ నాట్ ఎ బిజినెస్, సర్వీస్ కూడా. నేను ఒక సంఘటన చెప్తాను. కమిషనర్ చెప్పింది కరెక్టో కాదో తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్, పిఎల్, మెడిక్లెయిమ్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీస్లలో ఎక్కువ కస్టమర్స్ ని పట్టి టార్గెట్ అచీవ్ చేసి ఈ సంవత్సరం బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోబోతున్నది సోలమన్ మర్రేపాలెం బ్రాంచ్, రిషి హుడా కాలనీ బ్రాంచ్, షారుఖ్ అండ్ విశాల్ MVP బ్రాంచ్. వీళ్ళందరూ 5 days గోవా ట్రిప్ ని గెలుచుకున్నారు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. మిగతా వాళ్ళు కూడా వీళ్ళలాగే అన్ని ప్రొడక్ట్స్ లోనూ టార్గెట్ ని అచీవ్ చేయాలి. సార్, చాలా మంది క్రెడిట్ కార్డు వద్దంటున్నారు సార్. టార్గెట్ అచీవ్ చేయడం కష్టంగా ఉంది. మురళీధర్ బాబు, కస్టమర్లను బోన్ పెట్టి పట్టాలి. బోన్ మాత్రమే పెడితే ఎలుక పడదు. అందులో ఎండు చేప పెట్టాలి. ఎండు చేప? నీ అన్నదమ్ములైన నిన్ను నమ్మి
50 రోజులకు వడ్డీ లేకుండా నీకు అప్పిస్తారా? మా బ్యాంక్ ఇస్తుంది అని చెప్పు. క్రెడిట్ కార్డు తీసుకోండి సార్, అవసరం వస్తే వాడుకోండి, లేదా ఓ మూల పడేసి ఉంచండి చెప్పు, తప్పకుండా తీసుకుంటారు. 50 రోజుల్లో డబ్బు తిరిగి కట్టకపోతే 36% వడ్డీ, వడ్డీకి వడ్డీ, అప్పు 3 నెలల్లో డబుల్ అవుతుంది. ఇవన్నీ చెప్పొద్దా సార్? ఈ టై ఎందుకు కట్టుకోమంటావో తెలుసా? డీసెంట్గా ఉంటుందని కాదు, పొరపాటును కూడా నిజం బయటకు రాకుండా ఉండడానికి. అబద్ధం చెప్పాలా సార్? మనం అబద్ధం చెప్పట్లేదే బాబు, జస్ట్ నిజాన్ని దాస్తున్నాం అంతే. తప్పు కాదా సార్? తప్పు కాదనుకుంటే జీతం తీసుకోవచ్చు. సి, నువ్వు చేస్తే నీ కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? ఇన్సూరెన్స్ చేయమని మనం అడుగుతున్నప్పుడు ఇంకొక మనిషి వచ్చి కాపాడతాడనే పరిస్థితి వచ్చేంత వరకు మనం ఇన్సూరెన్స్ని విక్రయించవచ్చు. డబ్బులు లేకపోతే కుక్కలు కూడా నిన్ను పట్టించుకోవనే పరిస్థితి ఉన్నంత వరకు లోన్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్నిటినీ విక్రయించవచ్చు. ఆల్ ది బెస్ట్. ప్రేమ్, ఆ కుర్రాన్ని వేరే ప్రోడక్ట్కి మార్చు.